చెవులో తీరిపోతుందమ్మా. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం. బండి అవుతుంది. ఎండ కొడుతుంది ముందు రీల్స్ బొంగులు ఎండ వానాకాలంలో. అంటే సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైమ్. సో ఈరోజు ఫస్ట్ వీడియో యోగేష్ బ్రో కూడా వస్తున్నాడు, నా పాత రూమ్మేట్. ఎడుకోదాం బ్రో ఇప్పుడు, బయటకు బయట చిన్నగా అదేమన్నా వేసేసి తిరిగేసి యాక్చువల్ బయటకైతే వద్దాం అనుకున్నాం. మీరు చూద్దాం మరి ఏమవుతుందో. ఫస్ట్ అయితే పోయి కాఫీ తాగాలి, మా మైండ్ పనిచేస్తలేదు. ఫస్ట్ పోయి కాఫీ తాగేసి దాని కాఫీ తాగకుండా అయితే మాట్లాడదాం. ఏమంటావు బ్రో? అంతే, చలో కాఫీ. అట్ లాస్ట్ ఈయనే తాగుదామా? తినే రామా అదే అవతల ఇదంతా ఎత్తుపడేసారు. అటు పోతలేమో నన్ను పోనిస్తారు. ఆడబెట్టుకోండి లాస్ట్ ఇలా ఇడబెట్టేసి అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ మా పాత స్పాట్ దగ్గరికి అయితే వచ్చినాము. కానీ చూడాలి ఇంక ఏమవుతుందో. ఎటు పోదాం బ్రో ఈరోజు? లేదు కదా కాఫీ, లోపల ఉంది. లోపల పెడతాడుగా. లే లోపల పెట్టి పాండాబ్ ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. ఫస్ట్ పోయి కాఫీ తాగకుండా ఎటన్నా ప్లాన్ చేయాలి. ఈరోజు ఎటన్నా బయటకు వద్దాం అనుకుంటున్నాం. సో చూద్దాం ఏమవుతుందో. బోర్ వస్తుంది తిరిగి 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 తిరిగి. ఓరే నాయన, వితౌట్ షుగర్ కదా కాఫీయా? తక్కువ దో కాఫీ, షుగర్ కమ్ దర్, బిల్కుల్ కమ్. చెప్పు బ్రో, ఎక్కడ సాటర్డే ప్లాన్ లేదు. ఎడికి? గట్టి కాలుతుంది. తాగుదాం, బట్ కాలుతున్నా నాకు వచ్చలేదు. కాలుతుంది. అవును, ట్రైపాడ్ వచ్చింది. ఓకే ఓకే. నేను యాక్చువల్గా తేజానకి అడుగుదాం అనుకున్నాను. ఇక ఎట్లా నీకు ఇచ్చుండాలి అని చెప్పి సైలెంట్ ఉన్నది. తీసుకున్నా బేకరీ కాడ మాట్లాడినా. ఏంటండి గంట సేపు ఆ బేకరీ కాడ మాట్లాడు. అక్క వాళ్ళందరూ దీని గురించి నార్మల్గా తీసుకొని కాడ. అచ్చా. సో స్టోరీ ఏంటంటే కొత్తది ట్రైపాడ్ అయితే కొనుక్కున్నాం మనము. ట్రైపాడ్, ఇంకోటి హెల్మెట్ కూడా ఉంది ఇప్పుడు. ఆ రెండు ఇప్పుడు పోయి ఏమంటారు అన్బాక్సింగ్ చేస్తాం. యోగేష్ బ్రో కూడా హెల్ప్ చేస్తాడు మనకు. కాఫీ మాత్రం ఫుల్ కాలుతుంది. నిజంగా అది దారుణంగా ఏదో ఇచ్చగొంటలేదు. మళ్ళీ అది గ్లాస్ది కూడా కాదు. నాలుగే కాలేదు. సరే, ఇది కాఫీ లేట్ అయ్యేటట్టుంది. డైరెక్ట్ కాఫీ తాగిన తర్వాత ఇంటికి స్టార్ట్ చేద్దామా? ఇంటికి డైరెక్ట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేస్తాం. ట్రైపాడ్ ప్లస్ కొత్త హెల్మెట్ కూడా కొన్నా నేను మొన్న రీసెంట్గానే. కాకపోతే ఇంకా నేను కొన్న తర్వాత టైం లేదు. ఇంటికి వచ్చి నిన్న నైటే వచ్చిన. సో చూద్దాం, నా నెక్స్ట్ మీకు చూపిస్తాయి ఏది కొన్నాయి మేము కొన్నా. సో ఇదే మన కొత్త ట్రైపాడ్. సో మనది కొత్త ట్రైపాడ్ అయితే ఇదే. తొందరగా పోయి అన్బాక్సింగ్ చేసుకుందాం. తీసేస్తారుగా. ಸ್ವಲ್ಪ ఎవరు ఏంది అదే తీసేస్తారు. గిన్నె పెట్టేసి సైడ్ పెట్టాను. మొత్తానికి అయితే రూమ్కి వచ్చిన పోయి అన్బాక్స్ చేద్దాం. అది లోపల తీసుకురా, ఈడ కిందగానే పెట్టేసేద్దాం. హెల్మెట్ డబ్బా తీసుకొని నాడు హెల్మెట్ డబ్బా తీసుకొని చెక్అవుట్ ఆఫ్ చేసి. సో మనం తీసుకున్న హెల్మెట్ వచ్చేసి ఇది యాక్సర్ బ్రాండ్. సో
నేనైతే ఇది ఆఫ్లైన్లోనే తీసుకున్నా. మాకు తెలిసిన ఒక అన్న. ఫ్రెండ్ హెల్మెట్ షాప్ ఉంది ఇక్కడ నేను ఉన్న లొకేషన్లో. ఇది వచ్చేసి యాక్జోర్ ఏపెక్స్ ఎడిషన్ ఇది. సో అందరికీ తెలిసే ఉంటుంది యాక్జోర్ హెల్మెట్ కొంటే ఇది యూనివర్సల్ బ్యాగ్, ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగానే వస్తుంది. ఏ కలర్ కొనుంటో నాకు గెస్ చేయండి. ఈ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే హెల్మెట్, బ్యాగ్, ఇది యాక్జోర్ ఏపెక్స్, ఇది సెరామిక్ కోటెడ్ తోటి వస్తుంది. సో ఇది జస్ట్ సాలిడ్ బ్లాక్ అయితే తీసుకున్నాను. నాకు వేరే కలర్స్ నేను మస్తు చూసినా కానీ ఎందుకో ఇంకా అది సెట్ అవుతాయో కాదో అంటని చెప్పేసి అయితే ఇలా తీసుకున్నాను. ఇదొకటి. అండ్ దీనికి ఇది వెనకాల ఇట్లా స్పాయిలర్ వస్తుంది కదా, ఇంకా నేను చూడలేదు అసలు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీనికి ఇలా స్పాయిలర్ వస్తుంది. అండ్ కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఇవి రిఫ్లెక్టర్స్ అండ్ మన బ్లడ్ గ్రూప్ ఏది ఉంటే అది వేసుకొని ఏదైనా ఏమంటారు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పనికొస్తుందని చెప్పేసి బ్లడ్ గ్రూప్ ఏమంటారు బ్రో ఇవి స్టిక్కర్స్ ఇంకోటి ఏంది ఇది ఓకే యాక్జోర్ బ్రాండింగ్ది ఒక స్టిక్కర్ ఇచ్చింది. స్టఫ్ అంతా మనకు అవసరం లేదు, మనకు ఓన్లీ హెల్మెట్. ఓకే ఇక మనకు మెయిన్ వచ్చేసి ఇది ఒకటే కాబట్టి ఇది నేను యాక్చువల్లీ స్మోక్ వైజర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఉన్నది వచ్చేసి ట్రాన్స్పరెంట్ క్లియర్ వైజర్. ఇది ఒకటి నేను ఎక్స్ట్రా వేరేది కూడా ఆర్డర్ పెట్టుకున్నది, ఇంకా రాలేదు. దీనికి ఇంటర్నల్గా అయితే మనకి ఇది ఒకటి స్మోక్ వైజర్ అయితే ఉంటుంది కూలింగ్ ఎఫెక్ట్ కోసం. సో యాక్జోర్ తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటే దీనికి వచ్చేసి ఇట్లా మనకు డబుల్ ప్యాడింగ్ వస్తుంది. ఇంకోటి దీని లోపల ఇంటర్కామ్ స్లాట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది తీసుకున్నాను నేను. నా పాత హెల్మెట్ వచ్చేసి అది స్టడ్స్ ఉండే. హెల్మెట్ బాగుంది కానీ ఇక్కడ మనం కెమెరా పెట్టినప్పుడు మొత్తం ఇట్లా కిందికి జారిపోతుంది. దానివల్ల నాకు వ్యూ డిస్టర్బ్ అవుతుంది. అంత సరే అది లూజ్ అయిపోయింది అని చెప్పేసి ఇదైతే అనుకున్నాను. సో అప్గ్రేడ్ చేసుకున్నాం. ఇది పక్కన పెడితే ఇది మొన్న వచ్చింది డిజిటెక్ది. ఇది ట్రైపాడ్ నేను అమెజాన్ సేల్ అయితే తీసుకున్నా. ఇది ఎంతనో పడ్డది అంత ఐడియా లేదు కానీ ఇప్పుడైతే ఒకసారి కీస్ ఉందా నీ దగ్గర? కీస్ నేను తీసుకురాలేదు. సరే నాది కూడా నీ దగ్గర నాన్న పెట్టిన అనుకుంటా. ఇది ఇట్లా మనకు ఓకే నేను తీసుకున్న ఇదైతే డిజిటెక్ బ్రాండ్ది. మోడల్ వచ్చేసి DTR 420 LW అంట. అమెజాన్. నాది వేరేది ఏంది సిగ్నిపౌడ్ అని చెప్పేసి ఒక బ్రాండ్ అయితే ఉంది. కాకపోతే అది ఫోన్ విత్ లైట్ ఈ మైక్ సెటప్ ఇదంతా అటాచ్ చేస్తే అది కరెక్ట్ బ్యాలెన్స్ అవుతలేదు. అందుకోసం ఇది 3 kg లోడ్ వరకు అయితే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నాకు వేరే మా ఫ్రెండ్స్ కూడా చెప్పిండ్రు. సో అందుకోసం అని అయితే తీసుకున్నాం. సో దీంట్లో బాక్స్లో అయితే ఏం లేదు, జస్ట్ ఇది ఒక బ్యాక్ ప్యాకింగ్లో అయితే వచ్చింది. చూస్తాం ఏం లేదు. ఓకే ఇది ఒకటి ఫోన్ పెట్టుకోవడానికి, ఇది ఫోన్ మౌంట్ ఒకటి వచ్చింది అంతే. ఓకే కలర్ బాగుంది. రైట్ ఓకే మనకు బేసిక్ యూస్ కోసం అయితే వచ్చేసి ఇది బాగుంది మనకి. ఎందుకంటే ఇది ఇక్కడ ఈ ఒకసారి దగ్గరికి పెట్టాక ఈ క్యాలిబ్రేషన్ది కూడా ఉంది మనకు. సో దీని ద్వారా ఏంటంటే మనకు లెవెలింగ్ ఇదంతా మంచిగానే వస్తుంది. నాకు తెలిసి ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఇది లూజే ఉంది. లూజే ఉంది. ఓకే ఓకే దీని ఎక్స్టెన్షన్స్ ఇక్కడ కింద ఉన్నాయి. ఓకే పర్లేదు మనం పెట్టిన ప్రైస్కి ఇది ఎంత అరౌండ్ 800 900 పడ్డది. ఇది అంత ఐడియా లేదు. కింద పెట్టి ఓ ఇంకా ఉంది, సరిపోద్ది.
ప్రైస్కి అయితే ఇది చాలా వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ దీనికి మనము ఏమంటారు డిఎస్ఎల్ఆర్ క్యామ్ని కూడా పెట్టుకోవచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇది డిఎస్ఎల్ఆర్ క్యామ్ అంటే మనం పెట్టే ఓన్లీ కెమెరా అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇంకా దానికి మీరు ఏమైనా ఎక్స్ట్రా లైటింగ్స్ అని పెట్టుకుంటే కష్టం అనిపిస్తుంది. కానీ ఒకవేళ ఫోన్కి కానీ యాక్షన్ క్యామ్కి కానీ ఒక స్టేబుల్గా ఒక ఏ భయం లేకుండా షూట్ చేసుకోవాలి, ఎంత గాలి వచ్చినా కంట్రోల్ అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా ఇది వర్త్ ఇట్. అంటే ఈ ప్రైస్లో వేరేవి ఇంకా చాలా ఉంటాయి కానీ మనకు అంటే ఇది లైట్ వెయిట్ కూడా ఉంది. నాకు తెలిసి ఇది హార్డ్లీ ఒక 250 to 300 grams ఉంటుంది. అంటే తొందరగా అంటే లైక్ ఎక్కువ పెద్ద ఏం లేదు సెట్టింగ్స్ అవన్నీ చాలా చిన్నగా దీన్ని మనం హ్యాండ్బ్యాగ్లో కూడా పెట్టి దీన్ని ఏమంటారు ఎటన్నా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకొని పోవచ్చు. దీని సెట్టింగ్స్ అన్నీ ఇంకా ఉన్నాయి అంతే. ఇంకా ఇదొకటి ఇక్కడ హ్యాండిల్ ఇదేదో క్లిప్ లాంటిది అవుతుంది కానీ మరి దేనికో అర్థమవుతుంది. ఈ క్లిప్ ఏమో ఇది దేనికో అంత అర్థమవుతలేదు. సో నేను మొత్తం ఒకసారి డీటెయిల్గా దీని గురించి తెలుసుకొని ఒకవేళ డీటెయిల్ రివ్యూ పెట్టామంటే పెడతా, లేదంటే అంటే మ్యాక్సిమం ఇది అంత పెద్దగా ఏమి ఉండదు. బట్ స్టిల్ నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే నేను డెఫినెట్గా దీని గురించి అప్డేట్ చేస్తాను. సో అంతే. ఈ వీడియోకి వచ్చేసి మనం తీసుకున్న హెల్మెట్ అది, మనం తీసుకున్న ట్రైపాడ్ వచ్చేసి ఇది. హెల్మెట్ ఆల్మోస్ట్ నాకు హెల్మెట్ ప్లస్ విత్ స్మోక్ వైజర్ అంతా కలిపి నాకు 6,200 ఏమో పడ్డది. ఇది వచ్చేసి 800 or 900 పడ్డది. అది చలో రైట్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాయి. ఇంకా బాయ్.